మీరు పొగ త్రాగేవారు లేదా పొగాకు ఉపయోగించేవారు అయితే భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు చేయగలిగిన ఉత్తమమైన పనులలో ఒకటి పొగ త్రాగడం మానేయడం, మరియు మీరు చేయగలిగినంత త్వరగా మానేయడం. సిగరెట్ పొగ త్రాగడం ఎవరికైనా చేయగలిగిన అత్యంత హానికరమైన పనులలో ఒకటి. ఇది మీ జీవిత కాలాన్ని సగటున సుమారు 10 సంవత్సరాలు తగ్గిస్తుంది. కానీ మీరు పొగ త్రాగడం మానేస్తే కొన్ని రోజులు, వారాలు, నెలలలో భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి పొగ త్రాగడం మానేసిన 5 సంవత్సరాల తర్వాత మీకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం అసలు పొగ త్రాగని వ్యక్తి యొక్క ప్రమాదంతో సమానంగా తగ్గిపోతుంది. సమస్య ఏమిటంటే పొగ త్రాగడం చాలా బలమైన అలవాటు, మరియు దానికి కారణాలలో ఒకటి సిగరెట్లు లేదా పొగాకు నికోటిన్ కలిగి ఉండటం. ఇది చాలా బలమైన పదార్థం, కాబట్టి మీకు పొగాకు మీద ఉన్న ఆధారాన్ని అధిగమించడానికి, పొగ లేకుండా జీవించడానికి, మరియు అసలు పొగ త్రాగని వ్యక్తి యొక్క ఆరోగ్యానికి తిరిగి రావడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. కాబట్టి మీరు మానేయబోయే తేదీని నిర్ణయించుకోవడం మొదటి పని. ఇది చేయడానికి చాలా ముఖ్యమైన పని. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. క్యాలెండర్లో ఒక తేదీని చుట్టూ రింగ్ పెట్టండి, బహుశా 1 వారం లేదా 2 వారాల తర్వాత, మరియు మీ మానేయడానికి సిద్ధం కావడం ప్రారంభించండి. నేను మానేయడానికి ప్రయత్నం అని చెబుతున్నాను ఎందుకంటే చాలామంది పొగ త్రాగేవారు చివరికి మానే ముందు అనేకసార్లు మానేస్తారు. కానీ మీరు చేయగలరు, మరియు మీరు ఆ తేదీని నిర్ణయించడం కాకుండా చేయగలిగిన కొన్ని పనులు ఇక్కడ ఉన్నాయి. కొన్నిసార్లు ప్రజలు మానేయడానికి ముందు తగ్గించడం ప్రారంభించడం సహాయకరంగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి మానేయడానికి ముందు వారు ఇప్పటికే సిగరెట్ పొగ త్రాగడం తగ్గించడం ప్రారంభించారు. అది కొంచెం సులభం చేస్తుంది. రెండవది, మీరు చేయబోయే పనిని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు చెప్పండి. అది మీరు విజయవంతం అవుతారా లేదా కాదు అనే విషయానికి బాధ్యత కల్పిస్తుంది మరియు మీ చుట్టూ ఒక మద్దతు సమూహాన్ని నిర్మిస్తుంది, ఎందుకంటే అది కఠినమైనది. మీరు పొగ త్రాగడం మానేసినప్పుడు మీ మెదడు అది అలవాటు పడిన నికోటిన్ను అందుకోవడం ఆపుతుంది మరియు మీరు కొన్ని అసహ్యకరమైన ఉపసంహరణ ప్రభావాలను అనుభవించడం ప్రారంభిస్తారు. కాబట్టి ఈ ప్రభావాలకు సిద్ధంగా ఉండండి. ఇవి ఏవైనా దృష్టిలోపం, వాంతులు, చెడు నిద్ర, చిరాకు మరియు కోపం, కొంచెం డిప్రెషన్ కూడా కావచ్చు. మీరు చేయగలిగిన సహాయంగా కొన్ని ఎదుర్కొనే వ్యూహాలు కలిగి ఉండండి. ఇవి, మీరు పొగ త్రాగాలనిపిస్తే మీ చేతిలో నీటి సీసా ఉంచి నీరు తాగడం వంటి వాటిని కలిగి ఉంటాయి. లేచి మీ కాళ్లను చాపండి, ఆఫీసు చుట్టూ లేదా బ్లాక్ చుట్టూ నడవండి. మీరు ఈ భావాలు మరియు అనుభవాలను ఎదుర్కొంటారని తెలుసుకోవడం యుద్ధంలో సగం, మరియు అవి కొన్ని వారాల పాటు మాత్రమే ఉంటాయి. అయితే సిగరెట్ పొగ త్రాగాలనే ఆకస్మిక కోరికలు నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగుతాయి, మరియు మీరు వాటికి సిద్ధంగా ఉండాలి మరియు ఆశ్చర్యపోవద్దు. ఇప్పుడు మీరు సమర్థవంతంగా మానేయడానికి సహాయపడే ఇతర మార్గాలు ఉన్నాయి, మరియు వాటికి మీరు డాక్టర్ లేదా నర్స్ లేదా ఇతర ఆరోగ్య కార్మికుడిని కలవవలసి ఉండవచ్చు. పొగ త్రాగడం మానేయడంలో మీ విజయాన్ని రెట్టింపు లేదా మూడింతలు చేసే వివిధ రకాల మందులు ఉన్నాయి. వాటిలో కొన్ని మీరు నోటితో తీసుకునే మందులు, ఉదాహరణకు వేరెనిక్లైన్ అనే మందు, లేదా జైబాన్ లేదా బుప్రోపియన్ అనే మరోటి. కానీ సాధారణంగా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీలు, ఉదాహరణకు నికోటిన్ ప్యాచ్, గమ్, లోజెంజ్ మరియు స్ప్రే, 7 లేదా 8 విభిన్న నికోటిన్ రీప్లేస్మెంట్ ఉత్పత్తులు ఉన్నాయి. అవి అన్నీ మొదటి నెల లేదా 6 వారాలలో అత్యంత తీవ్రంగా ఉన్న అసహ్యకరమైన ఉపసంహరణ లక్షణాలను తగ్గించడం ద్వారా పనిచేస్తాయి. మరియు ఈ ఉత్పత్తులలో నికోటిన్ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ సిగరెట్ పొగలో పొందే దానికంటే తక్కువ మోతాదులో ఉంటుంది, మరియు అది ఆ ఉపసంహరణ భావాలను కొంచెం తగ్గిస్తుంది. మరియు నేను చెప్పినట్లుగా, ఇది విజయవంతంగా మానేయడానికి మీ అవకాశాలను దాదాపు రెట్టింపు లేదా మూడింతలు చేయగలదు. కాబట్టి అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాలని నేను మీకు సిఫార్సు చేస్తాను. అది అందుబాటులో లేకపోతే, అది బాగానే ఉంది. మానేయడానికి ఆ నిర్ణయాన్ని తీసుకోండి. కొన్ని ఎదుర్కొనే వ్యూహాలను అమలు చేయండి. మీరు పొగ త్రాగడం మానేసినప్పుడు కొంతకాలం పాటు మీ బరువు కొంచెం పెరగవచ్చు, అది సాధారణం. మరియు ఈ విషయాన్ని ముందుగా ఆలోచించడం, ఆ సమయంలో మీ ఎదుర్కొనే విధానంలో వ్యాయామాన్ని చేర్చడం, ఉదాహరణకు ప్రతిరోజు అరగంట నడకకు వెళ్లడం ఉపసంహరణను నిర్వహించడానికి మంచిది, మరియు ఇది మీ ఆరోగ్యానికి మరియు బరువును తగ్గించడానికి కూడా మంచిది. కాలక్రమేణా మీ బరువు సాధారణ స్థితికి తిరిగి రావచ్చు, మరియు కొంత బరువు పెరగడం కంటే పొగ త్రాగడం మానేయడం స్ట్రోక్ ప్రమాదానికి సంబంధించి మీకు చాలా మంచిది. కాబట్టి ఎప్పుడైనా పొగ త్రాగడం మానేయడానికి మంచి సమయం. మీరు 70, 80 లేదా 90 ఏళ్ల వయస్సులో ఉన్నా కూడా పొగ త్రాగడం మానేయడానికి మంచి సమయం. మీరు పొగ త్రాగడం మానేయడం వలన నిమిషాలు, రోజులు మరియు వారాలలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, మరియు మీరు దానితో బాగా అనుభూతి చెందుతారు, మరియు మీరు డబ్బు ఆదా చేస్తారు.
కాబట్టి నేను మీకు ఆ పని చేయమని ప్రోత్సహిస్తాను. ఇప్పుడు మానేయండి మరియు శాశ్వతంగా మానేయండి.